హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన పొలంలో విత్తనం అయితే నాటాలి. నిన్న మట్టికాయ విత్తనాలు అయితే తీసుకొని వచ్చా కదా, సో దానికంటూ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎద్దులతో మనం బోజలు అయితే కొట్టించాలి. ఆ బోజలు కొట్టించడానికే నిన్న నుంచి తనకలాడుతున్నాము, నేను, లక్ష్మి అక్క, నరసింహన్న అందరము. సో ఫైనలీ ఒక తాత అయితే దొరికాడు. మార్నింగే వచ్చి నేను మళ్ళీ పొలానికి అయితే వెళ్ళి ఒక 2 సార్లు అయితే పూలు కోసి మళ్ళీ వచ్చాను తాత వాళ్ళ ఇంటికాడికి. వచ్చిన తర్వాత తాత అయితే అన్నీ కట్టుకుంటా ఉన్నాడు తీసి పెట్టుకొని. మళ్ళీ ఎవరికైనా కొట్టడానికి పోతాడేమో అని చెప్పి ఇక్కడే నిలబడి ఉన్నాను. నేను ఎరుగురుదిన్ని ఇక్కడే అయితే నిలబడేసి ఉన్నాను. సో తాత వాళ్ళ ఇంటికి పోవాలంటే ఇదే ఇంకా లోపలికి ఉంది. ఇది బజారు, ఇది ఇన్సైడ్గా ఉందన్నమాట ఇల్లు. సో వచ్చి అయితే నిలబడ్డాను నేను. సో వస్తే ఇంకా కొద్దిగా కదిలితే మనకి టెన్షన్ అనేది ఉండదు, ఎందుకంటే ఈరోజు గురువారం కాబట్టి మంచిది. నాకు తెలిసి ఆల్మోస్ట్ మా ముస్లిమ్స్ ఇళ్ళల్లో గురువారము, శుక్రవారము ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. సో గురువారం మంచి రోజు కాబట్టి ఇంకా కొన్ని టెంకాయలు అవి ఇవి కొద్దిగా సదింపులు చేసి మనం విత్తనం అనేది నాటిస్తే మంచిది అని చెప్పి నా ఒపీనియన్. అది ఒపీనియన్ కాదు, నా సెంటిమెంట్ అదే అండి. మళ్ళీ దీనికి గుంటికే చేసుకోవాలి నేను. చెక్కది నీ పాయాలంటే లోపల అవునులే. ఎవరు లేవు గుంటికే. అయిపోయింది కదా. వచ్చేంత వరకు అయితే తాత కట్టుకుంటా ఉన్నాడు. ఇంకా నేను వచ్చేసిన తర్వాత నేను తాత ఇది రోడ్డు మీదకి అయితే తీసుకొని వచ్చేసాము. తప్పేం లేదు హెల్ప్ చేయడంలో నాకు తెలిసి. సో ఇప్పుడు తాత అయితే అక్కడ ఎద్దుల్ని తీసుకొని అయితే వస్తున్నాడు దానికి గట్టేకి. తాత కొద్ది కదిలితే మనకి ఇంక మనశ్శాంతి అనమాట. ఇంకొక కులామని పిలుచుకొని ఇంకా నేను వెళ్ళిపోవాలి పొలానికి. మళ్ళీ టెంకాయల ప్రాసెస్ అది ఇది దండిగా ఉంది. భోజనాలు కొట్టిస్తే ఇంకా దానికి మనం విత్తనాలు అయితే నాటుకుంటూ పోతాం. వస్తుంది చూడండి ఎద్దు. అది టేపు దారం చూడు, ఆ సామాన్లు తీసుకొచ్చి మొత్తం అన్నీ. ఇంటికి అయితే వచ్చానండి. దగ్గర ఇంకా 12కి 1 నిమిషం అయితే తక్కువ ఉంది, 10 నిమిషాలు అయితే తక్కువ ఉన్నాయి. విత్తనాలు తీసుకొని పోదామని అయితే వచ్చాను. ఇంకా భోజలు ఆ తాత చాలా స్లో ఉన్నాడు, మామూలుగా స్లో లేదు. నేను భోజలు కొట్టేది తీసుకురామని చెప్తే ఆ మనిషి వచ్చేసి ఏదో గీరుకుంటూ పోయేది తీసుకొని వచ్చినాడు. నాకు అది నచ్చలా. భోజలు అయితే దానికి ప్రకారం మనము
భోజన విత్తనాలు అయితే నాటుకుంటూ పోతాము. ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఇంటి దగ్గర పోయి దానికి జివ్వుకొని బొక్కలు వేసుకొని బండి మీద మన బైక్ మీద తీసుకొని వచ్చేసరికి తలపానంతో వచ్చింది. ఇప్పటి వరకు ఒక ముద్ద తినలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాను నేను. ఇప్పుడు ఇంటికి వచ్చి ఈ సంచి ఇంకా టెంకాయ ఊదిగడ్డలు చక్కెర అయితే తీసుకున్నాను. ఎందుకంటే సదింపులు చేయాలి పొలంలో, అందుకని అండి. సరే పొలంకి వెళ్ళిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తీసుకొని పొలంకి అయితే వచ్చేసాను. తాత అయితే అక్కడ భోజలు అయితే కొడతా ఉన్నాడు. పొద్దు నుంచి డబల్ పని పెట్టినాడు నాకి. कहाँ दिलाती फाते हैं? खेत में दिलाए तो बेहतर। हाँ बना लगा लिया। Ja. Ja. Hoi. అక్కడ లక్ష్మి అక్క నిలబడి ఉన్నది చూడండి. పొద్దున गिलास कहाँ है? गिलास नहीं क्या नहीं छोड़ दा पानी हल्का मार एकदम పోనీ నువ్వు ఎక్కువ ఏమంటా పోతున్నాయట ఇంటికి चिराखी पड़ती है రావాలా వస్తాను किसे पी लेती है दाल वैसे जरा हाथ में क्या ऐसा है तो क्या भी नहीं ले चिराखी पैसे बल्ला कितने इतने आते ఏందంట తాగుతారు కదా. మేము కూడా అదే नीचे ची गया था भला खाते पानी जी भाव नीचे रखना नहीं तो ढल जाता है नीचे ढल जाता है మట్టికాయ గింజలు అనేవి ఇంకా నాటడం అయితే స్టార్ట్ చేస్తుంది అక్క. దా నీ ఇష్టం ఎన్నైనా పోసుకో. ఇది సన్నది మళ్ళీ అయిపోయినాక వచ్చింది थोड़ा भी काट कर रखते हैं काम तो पानी छोड़ते हैं बीच हाँ वो चलते खड़े दिखता है हाँ वीडियो दी बा बढ़ाना అర్ధ గంట పనికి 5 గంటలు సతాయిచ్చినాడు ముసలోడు. అర్ధ గంట పనికి అమ్మ బాబోయ్. అది నేను చూడలేక నేను అక్కడ అడిగింటే ఏమని చెప్పినాడు, ఏంది తాత ఇది మామూలుగా పైన ఉంటుంది చూడు పొడువుగా
నేను అదే అనుకున్నా. దాంతో చేస్తే ఆ నుంచి ఇంతవరకు ఉంది ఎట్టనాయన 4 సార్లు కూడా రావు అనుకున్నా. అడిగి డౌట్ వచ్చి అడిగినా నేను. అది కాదులే కిందిది గీరుకొని పోయేది అన్నాడు. మళ్ళీ దానికి అడ్డం లేదే అంటే అది అంతేలే అన్నాడు. అంటే ఇంకా రా అని చెప్పి పిలుచుకొని వచ్చిన నేను. ఈడికి వచ్చిన తర్వాత వాయబ్బా పుండు మీద బ్లేడ్ తీసుకొని గీరుకుంటూ పోతాడు చూడు. అట్ట పోతుంటే ఇంకా నాకు నీళ్ళు ఎట్ట కట్టుకోవాలి నేను, భయం అయింది ఇంకా మళ్ళీ నాకు. అందుకే ఇంకా పోయింది మళ్ళీ ఎక్కించుకొని. ఓ 1 2 పనులు అవుతాయి, చేసుకోలేము. నేను 3 years బ్యాక్ మట్టిక నాటినాను. బట్ ఇప్పుడు మంచిగా ఉంది పొలం. నీళ్ళు సర్రని కిందికి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మన బ్లేడ్ వర్క్ చేయించాం కాబట్టి. ఇంతకుముందు అసలు యాసిరికి వచ్చేది, ఇట్లా ఫాస్ట్గా వెళ్ళేటివి కావు నీళ్ళు. తలకాయ తిరిగి పడేది నాకైతే. అదంటే ఇంకా వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మధ్యాహ్నము లక్ష్మి అక్క ఒక్కటి నాటుతానే, అది 1:30కి ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళా 3:30కి నాగపుల్లయ్య, ఆయన మట్టికాయ వ్యాపారస్తుడంట. ఆయన ఫోన్ చేసి, నేను ఎక్కువగా ఇట్ట పెడ్డలలోనే బాబు వేసేది, వేసి నీళ్ళు కట్టు ఏం కాదు మొలుచుతుంది అని చెప్పి వాళ్ళ కోడల్ని ఇంకా అక్కని అయితే ఇద్దరిని పంపించినాడు. మళ్ళా ఇంకా ఒక 5-6 సార్లు అయితే పెండింగ్ ఉన్నాయి, నాటుతున్నారు. అది ఇంకా రేపు నీళ్ళు కట్టేదైతే అయిపోతుందండి. ఇది ఎల్లుండి జాజీలకు అయితే పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వీడియోకి బాయ్ కూడా చెప్పేశాను. వీడియోకి బాయ్ చెప్పేసి ఇంకా మోటార్ ఆఫ్ చేసేసాను. అక్క అది వద్దులెక్క. ఒకటి తప్ప 2 3 4 అన్నా కూడా నాకు బాధలే, నాకు మొలసాల అంతే. సర్లేక్క. కోడేలు ఏడుంది మరి ఎట్లా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు అనేది వస్తానన్నమాట. సో అప్పటి వరకు ఇంకా బాయ్ అండి. నాకు యాసిరికి వచ్చింది ఈరోజు పొద్దున్నే గొర్రె కోసం, గొర్రె కాదు దాన్ని ఏమంటారు, భోజనం కొట్టి దానికోసం పోయినా కదా. అప్పటి నుంచే ఇంకా నాకు ఫుల్ యాసిరిగా, అసలు డబల్ వర్క్ ఈరోజు నాకు, అన్నీ డబల్ వర్క్సే. సరే అండి, బాయ్.